ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు టమాటో నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి. ఇప్పుడు నేను కేజీ టమాటోస్ తీసుకున్నాను. చూసారా, ఆల్రెడీ నేను మెజర్ చేశానండి. 400 గ్రామ్స్ ఈ ప్లేటే వెయిట్ ఉందండి. ఇది 1000 గ్రామ్స్ ఉంది. మొత్తం 1400 గ్రామ్స్ కదా. ప్లేట్ వెయిట్తో కలిపి 1400 ఉంది కాబట్టి ఇది కేజీ ఉన్నాయండి. ఇవి కేజీ టమాటోస్కి 200 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నానండి నేను చింతపండు. ఎందుకంటే 224 గ్రామ్స్ ప్లేట్ వెయిటే ఉంది. ప్లేట్ వెయిట్ తీసేసుకోవాలి మనం. ఏదైతే బౌల్ పెట్టుకుంటామో దాని మీద దాని వెయిట్ లెస్ చేసి కౌంట్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఇది 200 గ్రామ్స్ ఉంది చింతపండు. 1 కేజీ టమాటోస్కి 200 గ్రామ్ చింతపండు సరిపోతుందండి. లేదంటే ఇంకెక్కువ అవుతుంది, పుల్లగా అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ టమాటోస్ ఆల్రెడీ నేను వాష్ చేసే పెట్టుకున్నానండి. వాటిని ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో కట్ చేసేసుకుందాం. ఫస్ట్ పీసెస్ కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు, నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడైనా కూడా, ఇప్పుడు నేను ఇలా చూసారా 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇది యాక్చువల్గా ఏంటంటే 200 గ్రామ్స్ ఉందండి. సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ దీనికంటే తక్కువ, పావు తక్కువ తీసుకోవాలండి గ్లాస్కి. చూసారా, 1/2 కన్నా కొంచెం ఎక్కువ ఉంది. దీన్ని మెజర్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుందండి సాల్ట్. సో అందుకని మనం మెజర్ చేసుకోకూడదు. ఎప్పుడైనా ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో, ఏ కప్ ఆర్ గ్లాస్ ఏదైనా అవ్వచ్చు, ఏ బౌల్తో అయితే మీరు తీసుకుంటారో దానికి 3/4 మాత్రమే తీసుకోవాలండి. ఇది బండ గుర్తు. ఎప్పుడైనా కూడా ఏ పికిల్కైనా కూడా ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీన్ని మొత్తం ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. ఇలా మనము సాల్ట్ అండ్ పసుపు వేసి మిక్స్ చేస్తే ఇలా చూసారా జ్యూస్ వచ్చేసింది. దీనిలోనే ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు దీనిలో వేసేసుకోవాలి. వాటర్లో డిప్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే చింతపండు చక్కగా నానుతుంది. ఒక 3 అవర్స్ 2 or 3 అవర్స్ మనం ఇలా పెట్టుకున్నట్టయితే దీనిలో చక్కగా మెల్ట్ అయిపోతుందండి. చూసారా, ఇలా మొత్తం లోపల పెట్టేసుకొని కవర్ చేసేసుకొని ఒక 2 అవర్స్ ఉంటే చింతపండు మెత్తపడుతుంది. అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఎక్కువ టైం అంటే ఉంచాల్సిన అవసరం లేదు. అది కొంచెం మెల్ట్ అయితే మెత్తగా అయితే సరిపోతుంది. ఎప్పుడైనా కూడా టమాటోస్ ఇలా కొంచెము దోరగా ఉన్నాయే తీసుకోవాలండి. నాటు టమాటోస్ తీసుకోవడం చాలా బెస్ట్. టేస్ట్ బాగుంటుంది, జ్యూస్ కూడా ఎక్కువ ఉంటుందండి టమాటోలో. సో ఫ్రెష్వి ఎప్పుడైనా కూడా మనం టమాటో చట్నీ నిల్వ ఉండేటప్పుడు తీసుకునేటప్పుడు ఇలాంటివి నాటు టమాటోస్ దోరగా ఉన్నవి తీసుకోవాలి. మరి పండిపోయిన మెత్తగా ఉన్నాయి అస్సలు తీసుకోకూడదండి. చూసారా, కొంచెము దోరగా ఉన్నాయి ఈ టమాటోస్ అన్నీ కూడా. ఇలా మనము నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్, తడి అనేది అస్సలు తగలకూడదండి. చూసారా, ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, దీని మీద మూత పెట్టేసుకుని ఒక 2 అవర్స్ నాననిద్దాం మనం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, ఇది నానిపోయింది కదా అయింది. ఇప్పుడు చింతపండు కూడా ఒక 2 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ చింతపండు వేసుకుందామండి. ఎందుకంటే ఇది కొంచెం లేటుగా మెదుగుతుంది కాబట్టి చింతపండు సపరేట్ చేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని మనము దీన్ని సపరేట్ చేసుకొని చింతపండు వేసుకుందామండి. ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి గ్రైండ్ అవ్వటానికి. అందులో నేను ఏంటంటే కొంచెమే 1 కేజీ కాబట్టి మిక్సీ వేస్తున్నానండి. మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు, గ్రైండర్లో వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతా సపరేట్ చేసి గ్రైండ్ చేసుకుందాం. చూసారండి, ఇలా మొత్తం సపరేట్ చేసి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. ఇది మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం టైట్గా ఉంటే దీనిలోనే జ్యూస్ ఆల్రెడీ ఉంది కదండి, ఇదే వేసుకోవాలి. కానీ వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ టమాటోస్ పెట్టుకున్న దానిలోనే ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. చూసారా, ఇప్పుడు టమాటో పీసెస్ వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీనిలో సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనకి రిమైనింగ్ సాల్ట్ ఉంది కదండి, సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు, ఇప్పుడు మొత్తం మిక్సీ వేసుకుందాం. చూసారండి, ఇలా వేసుకొని దీన్ని ఆల్రెడీ మనం చింతపండు గుజ్జు పేస్ట్ చేసి పెట్టుకున్నాక దానిలో యాడ్ చేసేసుకుందాం. చూసారండి, దీన్ని మొత్తము మనము మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీనిలో ఇప్పుడు వెల్లుల్లి, ఒక చిన్న ఇంచ్ అల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క అన్నీ వేసుకొని గ్రైండ్ చేసి ఇది మొత్తం మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. వెల్లుల్లి నేను 1 కేజీకి చూసారా 100 గ్రామ్స్ తీసుకున్నానండి. 100కి 108 ఉంది, 100 గ్రామ్స్. ఇది వలవకుండా మనం మెజర్ చేసుకోవాలి. వలిస్తే అంటే ఈ పొట్టంతా పోతుంది కదండి. సో 100 గ్రామ్స్ ఇలా తీసుకుంటే కనుక మనకి సరిపోతుంది కరెక్ట్గా 1 కేజీకి. ఒక 20 గ్రామ్స్ అల్లం ముక్క, ఒక 20 గ్రామ్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుందండి.
ఇప్పుడు వీటిని మనం ఒలిసి ఫీల్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ జార్లోనే మనం కట్ చేసుకున్నటువంటి ఇంచు అల్లం ముక్క వేసుకుందామండి. దీనిలోనే ఇప్పుడు బెల్లం తీసుకుందామండి. బెల్లం కూడా ఇవి 20 గ్రామ్స్. ఇది కొంచెం ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇలా వెల్లుల్లి వెలిచి పెట్టుకున్నామండి. వెల్లుల్లి ఇది వేసుకుందాం. చూసారు ఇలా పేస్ట్ అయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ టమాటో చేసి పెట్టుకున్నాం కదండి, దానిలో వేసుకుందాం. దీనిలో నేను ఒక చిటికెడు మెంతి పౌడర్ వేసుకున్నానండి. ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా తక్కువే జీరా పౌడరు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం గ్రైండ్ చేసేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుందండి. చూసారా మొత్తం ఇలా మిక్స్ చేసాం కదా. దీన్ని మొత్తం మళ్ళీ ఒక 2 రౌండ్లు మనం గ్రైండ్ చేసేసుకుంటే ఏంటంటే వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవుతాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా మొత్తము సెకండ్ టైం కూడా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మన టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారా మొత్తం మిక్సీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మసాలాలన్నీ కూడా అంటే మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం పోపు చేసుకుందాం. కొంచెం చట్నీ, టమాటో చట్నీ పోపు పెట్టుకుందామండి. చూసారా నేను ఆయిల్ పెట్టుకున్నాను, రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూసారా రెడ్ చిల్లీ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం. సో మన పోపు గింజలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడు 4 కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఇవి దూరంగా సో కర్రీ లీవ్స్ కూడా వేగిపోయాయండి. దీనిలో ఇప్పుడు మనము చిటికెడు పసుపు వేసుకుందాం. నెక్స్ట్ ఇంగువ అనేది మెయిన్ అండి చట్నీకి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకున్నాం. ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం మంచిగా వెల్లుల్లి కూడా వేగిన తర్వాత అప్పుడు మనం చట్నీ యాడ్ చేసుకుందామండి. సో చక్కగా వేగిపోతుంది కదా. ఈ వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఇప్పుడు మనము చట్నీ యాడ్ చేసుకుందాం. దీనిలో ఎప్పుడు మనకి కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఇలా పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే కొంచెం కొంచెం పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే కనుక అది కూడా ఆయిల్ స్మెల్ వస్తుందండి ఎక్కువ రోజులు ఉంటే. ఇలా కొంచెం ఒక 1 వీక్కి 10 డేస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ అంటే మొత్తం మిక్స్ చేసుకుందాం. నా పోపు రెడీ అయిపోయిందండి. వేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు కాదు. ఎందుకంటే స్వెట్ వచ్చి మళ్ళీ తడి తగులుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా చల్లగారిపోయిన తర్వాత గాజు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే మీకు 1 మంత్ అయినా ఉంటుంది. బట్ అంత టేస్ట్ ఉండదు కాబట్టి మనం 10 డేస్కి ఒకసారి ఇలా పోపు వేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇంపార్టెంట్ శనగ నూనె అయితే ఆ టేస్ట్ బాగుంటుందండి సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా కూడా. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.